Hi guys, welcome back to my channel. Please subscribe, like, comment, share. ఈరోజు మనం బెండకాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి, 1 టమోటా, బెండకాయలు కట్ చేసుకుని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్, చిల్లీస్ వేసి వేగనియాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి వేగనియాలి. 1 కప్పులో చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత చిటికెడు ఉప్పు మీకు సరిపడ ఉప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలపాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేయాలి. వేసి మళ్ళీ బాగా తిప్పి ప్లేట్ వేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ తిప్పి బెండకాయ ముక్క ఉడికిందా లేదా అని చూడాలి. బెండకాయ ముక్క ఉడకకుండా ఉంటే ఇంకొక 5 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచండి మూత పెట్టి. తర్వాత బెండకాయ ముక్క ఉడికిందా లేదో చూసి ఉడికితే చింతపండు రసాన్ని ఉంది కదా మనం నానబెట్టుకుంది అది దాంట్లో వేయండి. చింతపండు పుంజు నానబెట్టుకున్నది ఉంది కదా ఆ రసం అంతా వేసేసిన తర్వాత ఒకసారి కలిపి ఉంచండి. మూత పెట్టండి. పెట్టిన ఒక 5 మినిట్స్ 10 మినిట్స్కి ఇలా పొంగుతుంది. పొంగిన తర్వాత స్టవ్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. బెండకాయ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్.